మండు వేసవిలో భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. పిడుగులు పడి చెట్లు పడిపోయి విద్యుత్ అఘాతాలతో 8 మంది చనిపోయారు. మామిడి, వరి, అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ని పంటలు నేలకొరిగి అన్నదాతలను అధోగతి పాలు చేస్తున్నాయి. రైతు కంట కన్నీరు ప్రవహిస్తోంది. రాకూడని టైంలో వర్షాలు పడుతున్నాయి. భారీగా పంట నష్టంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అటు ఉత్తర కోస్తా నుంచి ఇటు తెలంగాణ వరకు ఎటు చూసినా వానలు కురుస్తున్నాయి. ప్రతి ఏటా పంట చేతికి వచ్చే నాటికి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతన్నలకు లక్షల్లో నష్టాన్ని మిగుల్చుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షం రైతన్నలను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న మామిడి, జీడి పంట నేలరాలింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సిక్కోలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది అంతా కలిసొచ్చిందనుకున్న సమయానికి అకాల వర్షం రైతన్నల నడ్డి విరిచింది. ఈదురు గాలుల బీభత్సానికి రైతులు కుదేలైపోయారు. శ్రీకాకుళం జిల్లాలో నెల రోజులుగా ఎండవేడిమికి ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన శ్రీకాకుళం జిల్లా వాసులకు 2-3 రోజులుగా కురుస్తున్న వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మామిడి, జీడి తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాస్తవానికి ఈ ఏడాది జీడి మామిడి దిగుబడి బాగా వస్తుందని రైతులు ఆశించారు. కాపు కూడా అదే స్థాయిలో వచ్చింది. వేలాది ఎకరాల్లో జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వాటిపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువగా ఉన్నారు. అలాంటిది మామిడి కోత దశలో ఉండగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో మామిడి చెట్లు విరిగిపోగా మామిడికాయలు నేలరాలాయి. వర్షానికి రాలిన మామిడికాయలు, వాలిపోయిన చెట్లను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు. రాలిన కాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయని, అమ్ముదామనుకున్నా కొనేవారు ఉండరంటూ లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వాన గట్టి వచ్చి నొన్న రాయల పని అయ్యా, కాయలల్లో రాయల పని అయ్యా, ఏట్లేవు సూరమంతనము రాయల పని, చెట్టు కొమ్మలు చక్క ఇరిగి పని, ఎక్కడ కాయ లేదు, కడుపు మంటలు 2 సంవత్సరాలని తోటలున్నాం, కాస్తానమయ్యా పొగపేట, ఏట్లేదయ్యా, ఏటి చేస్తాము, మాకేటో ఆస్కారం పెట్టండి, చచ్చిపోవంతరా చెప్పండి అయ్యా, ఎక్కడొక్క పిండి లేదు, ఒక కాయ లేదు, అన్ని రాలిపోయి ఎలా ఉంటామయ్యా. మామిడికాయలు మా వాటి గురించే మేము ఇక్కడ ఉన్నామయ్యా, కడుపు మంటలము వచ్చినాము, వాటికి ఆశించి వచ్చినాము, పిండి లేక రాలిపోయి అయ్యా. అరటి చెట్టు గెలల దశలోనే నేల కొరిగాయి. ఈదురు గాలుల బీభత్సానికి వారం 10 రోజుల్లో చేతికొస్తుందనుకున్న మామిడి పంట నేల రాలిపోయింది. నరసన్నపేట, ఎల్లన్పేట, జలమూరు, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 100 ఎకరాల్లో మొక్కజొన్న నేలకూలింది. పొట్టదశలో ఉన్న పంట నేలకూలడంతో దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షం తమ పొట్ట కొట్టిందని ఆవేదన చెందుతున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా రాత్రి బీభత్సమైన గాలులకి మా జొన్న చేను అంతా పాడైపోయిందండి. అలాగే మా మామిడి చెట్లు, నెక్స్ట్ మిరప తోట, నెక్స్ట్ అరటి తోట, చుట్టుపక్కల అన్నీ కూడా మావి చాలా వరకు నష్టపోయామండి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఆదుకుంటారని మనం చేసుకుంటున్నామండి. అంతా ప్రభుత్వం దయండి. మేము ఎంత దీనికి ఇది చేసుకున్నా మరి మా చేతికి వచ్చింది అయితే ఏం లేదు, మీరే చూసుకుంటారనేసి మరీ దాన్ని తెలియజేసుకుంటున్నామండి. మాది శ్రీకాకుళం జిల్లా అండి, రెడ్డిపేట గ్రామము. మేము సన్నకారు రైతులు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో ఈ సంవత్సరం జొన్నని పండించాం. రాత్రి అకస్మాత్తుగా వర్షాలు నెక్స్ట్ గాలులు వీయడం వల్ల పంట అంతా కూడా నేలమట్టం అయిపోయింది. రైతులు చుట్టుపక్కల పరిస్థితి కూడా ఇలానే ఉన్నది.
దీనికి తగు చర్య తీసుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని. తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా పండించే రైతులు మాత్రం వెనకబడే ఉంటున్నారు. అటువంటి రైతుకి కాస్త చేయూతనిస్తారని మా ప్రజల తరపున, మా రైతుల తరపున మా వంతు సహాయం కోసం మీడియాకి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వర్ష ప్రభావం అధికంగా ఉంది. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ వర్షాల కారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా ప్రజలు సేద తీరుతున్నారు. పలు గ్రామాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ క్రమంలో మామిడి తోటతో పాటు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని గంటల పాటు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం జాతీయ రహదారి ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో అకాల వర్షంతో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చంద్రగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై మొక్కజొన్నలను రైతులు ఆరబెట్టారు. గత కొన్ని రోజులుగా మైలవరం మార్కెట్ యార్డులో భారీగా మొక్కజొన్నలున్నాయి. అకాల వర్షం కురవడంతో మొక్కజొన్నలు తడిసిపోయాయి. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అన్యాయమైపోతామని వాపోతున్నారు. విజయవాడ నగరంలోనూ అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రహదారుల మీద చెట్లు కూలాయి. విద్యుత్ తీగలపై చెట్లు కూలడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంటల వ్యవధిలోనే సిటీలో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. అదే టైంలో విజయవాడ సిటీలో ఇళ్లల్లో ఉండే మామిడి చెట్లకున్న కాయలన్నీ రాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్షం బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. మంచినీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోనంకి కూర్మనాథ్ను మంత్రి అనిత ఆదేశించారు.